రాయదుర్గము, కళ్యాణదుర్గము పరిసర ప్రాంతాల్లో కొందరు దుండగులు పాత పురాతన దేవాలయాలను టార్గెట్గా చేసుకొని పురాతన దేవాలయాల్లో దొంగతనాలు చేయటము, నిధి నిక్షేపాల కోసము విగ్రహాలను పగలగొట్టడము ఇలాంటివి ఎక్కువగా జరుగుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని మా ఎస్పీ గారు స్పెషల్ పార్టీలు ఏర్పాటు చేసి జిల్లా అంతా విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో భాగంగా నిన్నటి దినం రాత్రి 7:30 PM అప్పుడు కుంటిమారమ్మ గుడి దగ్గర బళ్ళారి రోడ్డులో వాహనాలు తనిఖీ చేస్తుండగా మా ఇన్స్పెక్టరు అలాగే మా ఎస్ఐ వలి వారి సిబ్బంది తనిఖీలు చేస్తుండగా ఒక ఇటియోస్ కారు ఇటువైపు రావడం మీద సమాచారం అందింది. వెంటనే దానిని చెక్ చేయగా దాంట్లో మొత్తము 6 మంది వ్యక్తులు ఉండినారు. విజయ్ కుమార్ ఇంకా ఒక 5 మంది వ్యక్తులు ఉండినారు. వారిలో 3 మా వాళ్ళు పట్టుకోగలిగినారు, ఇంకో 3 పారిపోవడం జరిగింది. ఆ ఇటియోస్ కారును చెక్ చేయగా అందులో 3 గుణపాలు, ఒక ఆక్సిజన్ సిలిండరు, ఒక గ్యాస్ సిలిండరు, ఒక సుత్తి, ఇంకా కొంత పూజా సామాగ్రి, అలాగే ఉలులు ఉండటం జరిగింది. ఇవన్నీ వీళ్ళందరూ కర్ణాటక బార్డర్లోకి వెళ్ళి అక్కడ దేవాలయాలు ఏవైనా పురాతన దేవాలయాలు ఉంటే వాటిని పడగొట్టి దాంట్లో నిధి నిక్షేపాల కోసం, అలాగే ఆ టెంపుల్స్లో ఏమైనా వాల్యుబుల్స్, గుడికి సంబంధించిన వాల్యుబుల్స్ ఏవైనా ఉంటే వాటిని దోచుకోవాలనే ప్రయత్నంలో వీళ్ళు ఉన్నారు. వీళ్ళు ఎవరైనా అడ్డు వస్తే వాళ్ళను బలమంగా గాయపరిచి ఈ నేరానికి పూనుకోవాలని వీళ్ళు మాట్లాడుకున్నారు. అంతేకాకుండా వీళ్ళు పట్టుకున్న తర్వాత ఇంకో 2 కూడా మన రాయదుర్గం వాళ్ళు వీళ్ళకి అసిస్ట్ చేస్తున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాళ్ళను కూడా ఈరోజు ఉదయం పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు మొత్తము ఒక 5 మందిని పట్టుకోవడం జరిగింది. 5 మందిని పట్టుకొని కేసు రిజిస్టర్ చేసి ఇప్పుడు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపడం జరిగింది. అంతేకాకుండా ఫ్యూచర్లో కూడా ఇలాంటి గట్టి యాక్షనే ఉంటుంది. ఎవరైనా ఇలాంటి చర్యలకు పూనుకుంటే ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయి. ఇది మా ఎస్పీ గారు చాలా సీరియస్గా ఉన్నారు. దీని మీద స్ట్రింజెంట్ యాక్షన్ ఉంటుంది. ఎస్పీ గారు ఈ కేసును విజయవంతంగా ఛేదించిన సందర్భంగా రాయదుర్గం ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు గారిని, రాయదుర్గం ఎస్ఐ బలి గారిని, అలాగే వారి సిబ్బందిని ప్రశంసించడం జరిగింది. వారికి సరి అయిన ప్రశంసా పత్రాలు కూడా అందజేసే ఆలోచనలో ఉన్నారు.